ఏ విషయమైనా సాధించాలి అంటే కన్సిస్టెన్సీ కావాలి అని చెప్పినప్పుడు అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంటండి అని అడిగారు. సరే నేను ఒక మాట చెప్తా. ఇక్కడి నుంచి మాది కదిరి, మా అమ్మగారు ఊరు కాళహస్తి. నేను ఇక్కడి నుంచి కాళహస్తికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మదనపల్లి రాయచోడు రోడ్డో లేకుంటే ఏదో ఒక దారిలో వెళ్తూ తిరుపతి తిరుపతి కాళహస్తి నేను వెళ్ళాలి. సో వెళ్ళాలన్నప్పుడు కారులో వెళ్తే ఒక 4 గంటలు పడుతుందేమో, మెల్లిగా 4:30-5 గంటలు. బస్సులో పెడితే ఒక టైం పడుతుంది, ట్రైన్లో అయితే ఒక టైం పడుతుంది, నడుచుకుంటూ వెళ్తే ఒకటి, బైక్లో పోతే ఒకటి, ఇలా పడుతుంది. అవునా? సో ఏ దాంట్లో ఏ వెహికల్లో వెళ్ళినా నేను ఇక్కడి నుంచి అక్కడికి కంటిన్యూగా ప్రయాణం చేయగలిగితే దాని స్పీడ్ని బట్టి, అంటే బస్సు బట్టి స్పీడ్ ఒకటి ఉంటుంది, కార్ స్పీడ్ ఒకటి ఉంటుంది, దాని స్పీడ్ని బట్టి నేను అక్కడికి రీచ్ అవ్వగలుగుతా ఒక పర్టికులర్ టైంలో. కాకపోతే 3 గంటల 5 గంటల నడిచి వెళ్తే సంవత్సరం రోజుల ఇట్లా అనేది నా నడక, అంటే నేను కంటిన్యూగా వెళ్ళే దాన్ని బట్టి, నేను ఉపయోగించే వాహనాన్ని బట్టి ఉంటుంది. అంతేనా? సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ నుంచి నాకు హార్స్లీ హిల్స్, మదనపల్లి దగ్గర హార్స్లీ హిల్స్ ఉంది, అక్కడ చూసుకొని పోతాం. హాల్ట్ అక్కడ కార్ ఆపుకునేసి, నేను కారులోనే వెళ్ళలేదు, మళ్ళీ కారులోనే వెళ్తున్నాను అనుకోండి, పక్కన నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాళ్ళు ఒకరు బండి మీద వెళ్తున్నారు. నేను కారులో స్టార్ట్ అయినా నాకు హార్స్లీ హిల్స్లో ఉండాలనిపించింది. క్లైమేట్ ఈ టైంలో బాగుంటుంది కదా అని నేను అక్కడ ఒక 3 రోజులు ఆగా. ఆ తర్వాత మళ్ళీ వెళ్తూ నాకు తిరుపతి దర్శనం చేసుకొస్తా అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఆగా. మళ్ళీ తిరుచానూరు దగ్గరికి వెళ్ళా, అక్కడ ఒక 4 రోజులు ఆగా. ఆ తర్వాత కాళహస్తికి వెళ్ళా. ఈ లోపల ఏమవుతుంది, బండి మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు చూసినారా, నాకంటే ముందు వెళ్ళిపోతారు. నేనేమో ఆగి అక్కడే ఉంటాను. ఇంకా చాలా అలిసిపోయి అంతా కూడా పోయి ఉంటాను. నేను చాలా లేట్గా వెళ్తా వాళ్ళకంటే కూడా, నేను స్పీడ్ అయినా కూడా. రీజన్ ఏంటి? కంటిన్యూటీ లేదు. ఆపేసి ఇంకా చెప్పాలంటే వెనక్కి కూడా వస్తానేమో, ఖర్చులకు డబ్బులు అయిపోయేసి. నేను అనుకున్నది కాళహస్తి వరకే కదా పెట్రోల్ కట్టించుకుంది, నేను ఇక్కడ డబ్బులు కూడా అక్కడ వరకు తీసుకెళ్ళా. మదనపల్లి తిరుపతి అంతా తిరుక్కుంటా ఉంటే నా దగ్గర డబ్బులు అవుతుందా? ఖర్చు అయిపోయి ఉంటుంది. మేబీ నేను అక్కడే కూడా ఆగిపోతానేమో, లేకపోతే వెనక్కే రావాల్సి వస్తుందేమో. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, నువ్వు ఏదైనా కూడా నీ జర్నీ ఒకటి పెట్టుకున్నప్పుడు డెస్టినేషన్ ఆపకూడదు. నువ్వు మెల్లగా చేస్తావో, అలవాట్లు మెల్లిగా మార్చుకుంటావో, స్ట్రిక్ట్గా ఉంటావో, దాన్ని బట్టి నీ టైమింగ్ ఎంత టైం రీచ్ అవుతుంది అని ఉంటుంది. కానీ ఆపనప్పుడు ఏమవుతుందంటే, నువ్వు వీలైనంత తొందరగా నీ డెస్టినేషన్ అనేది రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అర్థమైందా?